హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారెల్స్. ఎలా ఉన్నారు? మీ ప్రిపరేషన్ ఎలా సాగుతుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోలో మనం వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేయబోతున్నాము. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ద సెకండ్ హైయెస్ట్ రోల్ ఇన్ ద ఇండియన్ గవర్నమెంట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్టేస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. అండ్ ప్రెసిడెంట్ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ ప్రొసీజర్ ఏంటి, అండ్ సిస్టమ్ ఏంటి, సీక్రెట్ బ్యాలెట్, అదేవిధంగా ఎలక్షన్ మెథడ్ ఏంటి, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్, అండ్ ఏ విధంగా అన్ని రాష్ట్రాలు ఆ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి, ఇంక్లూడింగ్ లోక్సభ అండ్ రాజ్యసభ, అండ్ ఇంక్లూడింగ్ అసెంబ్లీస్ ఆఫ్ యూనియన్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి అనేది మనం చూసాము. ప్రీవియస్ వీడియోలో మనం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి ఇన్ డీటెయిల్డ్గా ఎవ్రీ మైన్యూర్ పార్ట్ కూడా డిస్కస్ చేసాము. ఈ వీడియోలో మనం వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేద్దాము. ఆర్టికల్ 63 టెల్స్ దట్ దేర్ షెల్ బి ఏ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉండాలి అని చెప్తుంది. ఆర్టికల్ 64 ద వైస్ ప్రెసిడెంట్ టు బి ex officio chairman of the council of states. సో వాట్ డస్ ఇట్ మీన్ టు బి ఎక్స్ అఫీషియో? ఎక్స్ అఫీషియో అంటే అర్థం ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది లా సెట్లో. బై వర్చ్యూ ఆఫ్, ఓకే, బై వర్చ్యూ ఆఫ్, నోట్ చేసుకోండి, బై వర్చ్యూ ఆఫ్. ఎక్స్ అఫీషియో అంటే బై వర్చ్యూ ఆఫ్. సో వైస్ ప్రెసిడెంట్ shall be ex officio chairman of council of states and shall not hold any other office of profit. అయితే వైస్ ప్రెసిడెంట్కి రాజ్యసభ యొక్క చైర్మన్ పదవి లభిస్తుంది. ఎక్స్ అఫీషియోగా అతను వైస్ ప్రెసిడెంట్ అవ్వడం కారణం చేత అతడు చైర్మన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అవుతున్నాడు అనమాట. సో దీని యొక్క వర్చ్యూ వల్ల అతడు చైర్మన్ అవుతున్నాడు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్ అఫీషియో. అతడు డైరెక్ట్గా చైర్మన్గా ఎన్నిక అవ్వబడట్లేదు, వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక అవుతున్నాడు. అతడు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక అవ్వడం చేత బై దట్ వర్చ్యూ హీ ఈస్ బికమింగ్ ద చైర్మన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ బై డిఫాల్ట్. అండ్ సెకండ్ కండిషన్ ఈస్ హీ షెల్ నాట్ హోల్డ్ ఎనీ అదర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. Okay, we have seen in the president case also, he should not hold any office of profit. Provided that during any period when the vice president acts as president or discharges the functions of president under Article 65, he shall not perform the duties of office of the chairman of council of states. Vice president ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిజైన్ చేసిన, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చనిపోయిన, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనారోగ్య పరిస్థితుల్లో అందుబాటులో లేకపోయినా, ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని రిమూవ్ చేసిన, ఇటువంటి సందర్భాల్లో మరి ప్రెసిడెంట్ యొక్క పదవి ఖాళీగా ఉండకూడదు. దేశం ముందుకెళ్ళాలంటే అది ఎవరో ఒకరు ఆ డ్యూటీస్ని నిర్వహిస్తుండాలి. అటువంటి సందర్భాల్లో ఆర్టికల్ 65 కింద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ యాజ్ ప్రెసిడెంట్, యాక్టింగ్ ప్రెసిడెంట్ అంటారు. ఓకే, యాక్టింగ్ ప్రెసిడెంట్ ఏమంటారు? యాక్టింగ్ ప్రెసిడెంట్. ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టెంపరీగా అన్అవైలబుల్గా ఉంటే, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ లేదంటే అన్అవైలబుల్గా ఉంటే, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ డిశ్చార్జ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్. అయితే అటువంటప్పుడు వైస్ ప్రెసిడెంట్ విల్ నాట్ బీ executing the duties of chairman of council of states, clear, and shall not be entitled to any salary or allowances payable to the chairman. So while vice president is executing the duties of president or discharging the functions of president, he is not entitled, he will not get salary in the position of chairman of council of states, but he will get salary and allowances in the position of as a president. Okay, under article 97. Article 65, the vice president to act as president or to discharge his functions during casual vacancies in the office or during the absence of president. చూడండి, ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అక్కరెన్స్ ఆఫ్ ఎనీ వ్యాకెన్సీ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్, ఒకవేళ ప్రెసిడెంట్ యొక్క పదవి వ్యాకెంట్గా ఉన్నట్లయితే కారణం ఏంటి నాయన అంటే డెత్, అతను చనిపోయినా, అతను రిజైన్ చేసిన, అతన్ని రిమూవ్ చేసిన, ఆర్ అదర్వైజ్ ఇంకేదైనా కారణం చేత ద వైస్ ప్రెసిడెంట్ షెల్ యాక్ట్ యాజ్ ప్రెసిడెంట్ అంటిల్ ద డేట్ ఆన్ విచ్ ఎ న్యూ ప్రెసిడెంట్ ఎలెక్టెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ చాప్టర్. కొత్త ప్రెసిడెంట్ ఎన్నికయ్యేంత వరకు వైస్ ప్రెసిడెంట్ విల్ బి ద యాక్టింగ్ ప్రెసిడెంట్. When the president is unable to discharge his functions owing to absence, illness or any other cause, ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్సెంట్స్, అతను అందుబాటులో లేకపోయినా, అతనికి జ్వరం రావచ్చు, అతడు కూడా మనిషే కాబట్టి అతనికి కూడా ఏమైనా జరగవచ్చు.
ఏదైనా కారణం చేత అతను అందుబాటులో లేకపోవచ్చు. అప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ డిశ్చార్జ్ ద ఫంక్షన్స్ అంటిల్ ద డేట్ ఆన్ విచ్ ద ప్రెసిడెంట్ రెస్యూమ్స్ హిస్ డ్యూటీస్. సో అప్పుడు వైస్ ప్రెసిడెంట్ డిశ్చార్జ్ చేస్తాడు ప్రెసిడెంట్ యొక్క ఫంక్షన్స్. సో the vice presidential during and in respect of the period while he is acting as or discharging the functions of president. సో ఇక్కడ ఎప్పుడు ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తాడు అని అంటే వెన్ ప్రెసిడెంట్ ఈజ్ నో మోర్. బట్ when the president is temporarily unavailable due to illness or any other reason, he will just discharge the function. జస్ట్ ఆ ఫంక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాడంతే. అయితే వైల్ హీ ఈస్ డూయింగ్ సో ఈ విల్ హ్యావ్ ఆల్ ద పవర్స్ అండ్ ఇమ్యూనిటీస్ ఆఫ్ ప్రెసిడెంట్. అతడికి ప్రెసిడెంట్కు ఉన్నటువంటి అన్ని శక్తి సామర్థ్యాలు, అన్ని హక్కులు, అన్ని అధికారాలు ఉంటాయి, అన్ని ప్రివిలేజెస్, ఇమ్యూనిటీస్ ఉంటాయి. అండ్ బీ ఎంటైటిల్ టు సచ్ అమాల్యుమెంట్స్, అలవెన్సెస్ అండ్ ప్రివిలేజెస్. ప్రెసిడెంట్కి వచ్చేటువంటి శాలరీ, అతనికి వచ్చేటువంటి సదుపాయాలు అన్నీ కూడా కల్పించడం జరుగుతుంది. as may be determined by the parliament by law until provision in that behalf is so made, such emoluments, allowances and privileges as specified in the second schedule. ఓకే, ప్రెసిడెంట్కి సెకండ్ షెడ్యూల్లో ఏ విధంగా చెప్పారో ఆ విధంగా అన్నీ కూడా వైస్ ప్రెసిడెంట్కి వస్తాయి ఎప్పుడైతే ఇతడు ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తాడో లేదా ప్రెసిడెంట్ ఫంక్షన్స్ డిశ్చార్జ్ చేస్తాడో. నెక్స్ట్ ఆర్టికల్ 66 ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎన్నిక. ద వైస్ ప్రెసిడెంట్ షల్ be elected by members of electoral college consisting of the members of both houses of parliament in accordance with the system of proportional representation by means of single transferable vote, and the voting at such election shall be by secret ballot. See, if you carefully observe, vice president యొక్క ఎలక్షన్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. సో ఇక్కడ మనం ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్కి వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్స్కి తేడా గమనించవచ్చు. వెన్ ఇట్ ఈస్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, ఓన్లీ ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ విల్ పార్టిసిపేట్. బట్ ఇక్కడ మెంబర్స్ అంటున్నారు అంటే బోత్ ఎలక్టెడ్ యాజ్ వెల్ యాజ్ నామినేటెడ్ మెంబర్స్ ఆర్ ఆల్సో గోయింగ్ టు టేక్ పార్ట్ ఇన్ ద ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మెంబర్స్ ఆఫ్ అసెంబ్లీస్ ఆఫ్ ఆల్ స్టేట్స్ ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ పార్ట్ ఇన్ ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. రాష్ట్రాలు పార్టిసిపేట్ చేయవు. ఓకే, ఓన్లీ లోక్సభ అండ్ రాజ్యసభ యొక్క మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు. నో మ్యాటర్ వెదర్ దే ఆర్ ఎలక్టెడ్ ఆర్ నామినేటెడ్ ఇన్ అకార్డ్. అయితే ఈ పద్ధతి ఏంటి, ఎలక్షన్ పద్ధతి ఎలా ఫాలో అవుతున్నారంటే సేమ్ యాజ్ ప్రెసిడెంట్, సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. దట్ మీన్స్ ప్రతి ఒక్కరు ఓటింగ్ చేసే ప్రతి ఒక్కరు ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఎన్నికల్లో నిలబడ్డ 5 వ్యక్తులు ఉంటే వాళ్ళ ఇష్టం, 5 ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ, సెకండ్ ప్రిఫరెన్స్ బి, థర్డ్ ప్రిఫరెన్స్ పలానా క్యాండిడేట్, ఫోర్త్ ప్రిఫరెన్స్ పలానా క్యాండిడేట్, ఫిఫ్త్ ప్రిఫరెన్స్ పలానా క్యాండిడేట్ వేస్తారు. సో 51% ఎవరికి వస్తుందో దే విల్ బి డిక్లేర్డ్ యాజ్ విన్నర్. అయితే 51% ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఎవరికి రానట్లయితే లీస్ట్ ఓట్స్ ఎవరికి వచ్చాయో వారిని ఎలిమినేట్ చేస్తారు. వారికి ఇచ్చినటువంటి సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ విధంగా ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటుంది. ఫైనల్గా ఎవరికి మెజారిటీ వస్తే దే విల్ బి డిక్లేర్డ్ యాజ్ విన్నర్. అయితే the vice president shall not be a member of either house of parliament or of house of legislature of any state, and if a member of either house of parliament or a house of legislature of any state be elected as vice president, he shall be deemed to have vacated his seat in that house on the date on which he enters upon his office as vice president. ఒక వైస్ ప్రెసిడెంట్ పార్లమెంట్ సభ్యుడై ఉండకూడదు, ఒక లెజిస్లేచర్ యొక్క సభ్యుడై ఉండకూడదు, రాష్ట్రాల యొక్క అసెంబ్లీ యొక్క మెంబర్ కూడా అయి ఉండకూడదు. ఒకవేళ మెంబర్ అయ్యుండి వైస్ ప్రెసిడెంట్ అయినట్లయితే అతని మెంబర్షిప్ పోతుంది ఎప్పుడైతే ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ హీ ఎంటర్స్ అపాన్ హిస్ ఆఫీస్ యాజ్ వైస్ ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్గా ఆఫీస్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి హీ విల్ లూజ్ హిస్ మెంబర్షిప్ యాజ్ ఎంపీ ఇఫ్ హీ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, or if he will lose membership as MLA if he is a part of any state legislature. And in the same case with Rajya Sabha. Point clause 3 చూడండి. No person shall be eligible for election as vice president unless
అతనికి ఉండాల్సిన అర్హతలేండి, సిటిజన్ ఆఫ్ ఇండియా, 35 ఇయర్స్ ఉండాలి, అండ్ అతడు కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్కి మెంబర్ అవ్వడానికి అర్హత కలిగి ఉండాలి. మనం ప్రెసిడెంట్కి చూస్తే హౌస్ ఆఫ్ పీపుల్కి, ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్కి. హౌస్ ఆఫ్ పీపుల్ అంటే లోక్సభ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభ. సినోనిమ్స్ మీరు గుర్తుంచుకోవాలి. అయితే ఇండియాలో ఉన్నటువంటి ఈ వైస్ ప్రెసిడెంట్ పదవి అమెరికాలో ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ పదవి నుంచి ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. ఓకే, అమెరికాలో కూడా వైస్ ప్రెసిడెంట్ విల్ బి ద ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ అప్పర్ హౌస్. అక్కడ అప్పర్ హౌస్ని సెనేట్ అంటారు. ఓకే, SENATE, అమెరికా. A person shall not be eligible for election as vice president if he holds any office of profit. ఒకవేళ అతడు ఏదైనా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లో పని చేస్తున్నప్పుడు హీ విల్ బి ఇన్ఎలిజిబుల్ ఫర్ పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ఆర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అయినా, గవర్నమెంట్ ఆఫ్ ఏదైనా రాష్ట్రంలో అయినా, లోకల్ ఆర్ అదర్ అథారిటీలోనైనా. అయితే దిస్ ఈజ్ సబ్జెక్ట్ టు ద కంట్రోల్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద సేడ్ గవర్నమెంట్స్. సో ఈ లోకల్ అదర్ అథారిటీలో అయినా సరే అతను పని చేస్తున్నప్పుడు హీ విల్ బి ఇన్ఎలిజిబుల్. ఫర్ దిస్ పర్పస్ ఆఫ్ దిస్ ఆర్టికల్ ఏ పర్సన్ షెల్ నాట్ బి డీమ్డ్ టు హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. అతడు కేవలం ఇదివరకు ప్రెసిడెంట్గా చేసిన, వైస్ ప్రెసిడెంట్గా చేసిన, ఏదైనా గవర్నర్గా ఉన్న, మినిస్టర్ పదవిలో ఉన్నప్పటికీ అది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్గా ట్రీట్ చేయబడదు. మనం ప్రెసిడెంట్ గురించి డీల్ చేసేటప్పుడు కూడా డిస్కస్ చేసాము. ఆర్టికల్ 67 టర్మ్, పదవి కాలం ఏంటి? 5 years. అతడు ఆఫీస్లోకి వచ్చినప్పటి నుంచి 5 years అనమాట. ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ హీ టేక్స్ ఓత్ and enters upon office. A vice president may, by writing under his hand addressed to the president, resign his office. Vice president ప్రెసిడెంట్కి తన రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చి రిజైన్ అవ్వచ్చు అనమాట. ఓకే, వైస్ ప్రెసిడెంట్ మే బి రిమూవ్డ్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ బై అ రెజల్యూషన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ passed by a majority of all the then members of the council and agreed to by the house of people. But no resolution for the purpose of this class shall be moved unless at least 14 days notice has been given of the intention to move the resolution. So మరి వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేయొచ్చా? ప్రెసిడెంట్ని కూడా రిమూవ్ చేసాం ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ ద్వారా. అలానే వైస్ ప్రెసిడెంట్ ప్రొసీజర్ని కూడా, వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి కూడా ఒక హోల్డర్ని రిమూవ్ చేయొచ్చు, ఆ జాబ్ హోల్డర్ని రిమూవ్ చేయొచ్చు. దానికి ప్రాసెస్ ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ 14 days ముందు ఒక నోటీస్ పంపించాలి వైస్ ప్రెసిడెంట్కి, మిమ్మల్ని ఇట్లా రిమూవ్ చేయాలనుకుంటున్నామని చెప్పేసి ఆ ఇంటెన్షన్ చెప్పాలి. అయితే ఆ 14 days నోటీస్ తర్వాత రాజ్యసభలో అతన్ని రిమూవ్ చేస్తున్నటువంటి ఒక రెజల్యూషన్ ప్రవేశపెట్టి ఉన్నటువంటి మెజారిటీ రావాలి. సభ్యులు ఎంతమంది ఉంటారో అందులో మెజారిటీ వాళ్ళు రిమూవ్ చేయాలి అని ఓటింగ్ చేయాలి. తర్వాత అది లోక్సభకి వెళ్తుంది. లోక్సభలో అది ఒక సింపుల్ మెజారిటీ ద్వారా పాస్ అయితే దెన్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ బి రిమూవ్డ్. ఏ వైస్ ప్రెసిడెంట్ షెల్ నాట్ విత్ స్టాండింగ్ ద ఎక్స్పిరేషన్ ఆఫ్ ద హిస్ టర్మ్ కంటిన్యూ టు హోల్డ్ ఆఫీస్ అంటిల్ హిస్ సక్సెసర్ ఎంటర్స్ అపాన్ హిస్ ఆఫీస్. సో వైస్ ప్రెసిడెంట్ తన సక్సెసర్ అంటే నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్, ఇతను 5 సంవత్సరాలు ఉంటాడు. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ వచ్చేంత వరకు కూడా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ 5 years, నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ వచ్చేంత వరకు కూడా హీ విల్ బి ద వైస్ ప్రెసిడెంట్ అనమాట. ఆఫీస్లో ఉంటారు, కొనసాగుతారు. ఆర్టికల్ 68 ద టైమ్ ఆఫ్ హోల్డింగ్ ఎలక్షన్ టు ఫిల్ వ్యాకెన్సీ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ and the term of office of person elected to fill casual vacancy. So an election to fill a vacancy caused by the expiration of the term of office of vice president will be completed before the expiration of the term. So 5 years period అయిపోయే లోపే నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలని చెప్తున్నారు. An election to fill a vacancy in the office of vice president occurring by reason of his death, resignation or removal or otherwise shall be held as soon as possible. ఒకవేళ అతను చనిపోయినా, రిజైన్ చేసిన, అతన్ని రిమూవ్ చేసిన 67లో ఇచ్చిన ప్రొసీజర్ ప్రకారం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, వీలైనంత త్వరగా నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకోవాలని చెప్తున్నారు. అండ్ ద పర్సన్ ఎలక్టెడ్ టు ఫిల్ ద వ్యాకెన్సీ
shall, subject to the provisions of Article 67, be entitled to hold office for the full term of 5 years. సో అతని సక్సెసర్ మళ్ళీ ఫుల్ టర్మ్ ఆఫ్ 5 years ఉంటాడు ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ హీ ఎంటర్స్ అపాన్ హిస్ ఆఫీస్. యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, ఫర్ ఎగ్జాంపుల్ 5 సంవత్సరాలు కదా వైస్ ప్రెసిడెంట్ పదవి కాలం, 2 సంవత్సరాలకి అతను రిజైన్ చేశాడు అనుకోండి, ఇంకా 3 సంవత్సరాలు అలానే ఉన్నాయి. ఇప్పుడు కొత్త వైస్ ప్రెసిడెంట్ ఈ 3 సంవత్సరాలు ఉండి దిగిపోడు, మళ్ళీ అతను 5 సంవత్సరాలు ఉంటాడనమాట. దట్ ఈజ్ వాట్ ఈస్ సెడ్ హియర్. 69. Oath or affirmation by the Vice President. Every Vice President shall, before entering upon his office, make and subscribe before the President or some person appointed in that behalf by him. సో ప్రెసిడెంట్ చేత వైస్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేస్తారు, లేదా ప్రెసిడెంట్ ఎవరైనా అపాయింట్ చేయొచ్చు ప్రమాణ స్వీకారం చేయించడానికి. ఇలా చేస్తారు. Jagadeep Dhankar, do swear in the name of God that I will bear true faith and solemnly affirm allegiance to the Constitution of India as by law established, and that I will faithfully discharge the duty upon which I am about to enter. This is the matter Vice President is going to read while taking oath in the presence of President or some person appointed by the President to execute that duty. సో మీరు గమనించవచ్చు, వైస్ ప్రెసిడెంట్కి ఈ ప్రమాణ స్వీకార పత్రంలో కొంచెం తేడా ఉంది. సో అది మీరు గమనించవచ్చు. ఆర్టికల్ 70. డిశ్చార్జ్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ఫంక్షన్స్ ఇన్ అదర్ కాంటింజెన్సీస్. పార్లమెంట్ మే మేక్ సచ్ ప్రొవిజన్స్ యాజ్ ఇట్ థింక్స్ ఫిట్ ఫర్ ద డిశ్చార్జ్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఇన్ ఎనీ కాంటింజెన్సీ నాట్ ప్రొవైడెడ్ ఫర్ ఇన్ దిస్ చాప్టర్. సో ఒకవేళ కాంటింజెన్సీ సమయాల్లో పార్లమెంటు ప్రొవిజన్స్ చేయొచ్చు ప్రెసిడెంట్ యొక్క ఫంక్షన్స్ ఎలా నిర్వహించబడాలి అని చెప్పి దాని గురించి. తర్వాత 71. మ్యాటర్స్ రిలేటింగ్ టు ఆర్ కనెక్టెడ్ విత్ ద ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆర్ వైస్ ప్రెసిడెంట్. ఒకవేళ ప్రెసిడెంట్కి కానీ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో ఏమైనా కొట్లాటలు వచ్చాయనుకోండి, ఎవరు డిసైడ్ చేస్తారంటే, all doubts and disputes arising out of or in connection with the election of president or vice president shall be inquired into and decided by the Supreme Court. So this is very important. Question రావచ్చు ఎగ్జామ్లో, whose decision shall be final? Supreme Court decision shall be final. If the election of the person as president or vice president is declared void by the Supreme Court, acts done by him in the exercise and performance of the powers and duties of the office of president or vice president as the case may be on or before the date of the decision of the Supreme Court shall not be invalidated by the reason of the declaration. For example, ఒక ప్రెసిడెంట్కి నిజంగా అర్హత లేదు, కానీ అతను ప్రెసిడెంట్ అయ్యాడు. ఒక సంవత్సరం తర్వాత సుప్రీంకోర్టు ఆ ఎన్నికని రద్దు చేసింది, మళ్ళీ కొత్త ఎలక్షన్స్ పెట్టాలని చెప్పింది. మరి ఆ 1 yearలో ఆ ప్రెసిడెంట్ కొన్ని డిసిషన్స్ని చేసి ఉంటాడు, కొన్ని పనులు చేసుంటాడు, కొన్ని స్కీమ్స్ పెట్టుంటాడు, కొంత వర్క్ చేసుంటాడు. మరి ఆ వర్క్ అంతా కొట్టేయాలా, ఆ వర్క్ అంతా రద్దు చేయాలంటే నో, ఇట్ షెల్ నాట్ బి ఇన్వాలిడేటెడ్. సో ఆ వర్క్ అంతా అలానే ఉంటుందన్నమాట. అతను చేసినటువంటి మార్పులు చేర్పులన్నీ అలానే ఉంటాయి. Subject to the provisions of this constitution, Parliament may bile or regulate any matter relating to or connected with the election of a president or vice president. So who will regulate election అంటే Parliament. The election of a person as president or vice president shall not be called in question on the ground of the existence of any vacancy for whatever reason among the members of electoral college. So ఎన్నుకునే బాడీని ఎలక్టోరల్ కాలేజ్ అంటాము. సో అందులో ఎవరైనా వ్యాకెంట్ ఉన్నా, కొంతమంది ఎమ్మెల్యేలు ఖాళీగా ఉన్నాయి, ఎంపీలు కొన్ని ఎంపీ సీట్స్ ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి మేము పార్టిసిపేట్ చేయలేదు, మెజారిటీ తగ్గిందని అలా సాకులు చెప్తూ ఈ వ్యాకెన్సీని ఆధారంగా చేసుకొని ఈ ఎలక్షన్ని మనం క్వశ్చన్ చేయడానికి లేదనమాట. ఈవెన్ దో దేర్ ఆర్ సమ్ వ్యాకెన్సీస్ ఇన్ ద ఎలక్టోరల్ కాలేజ్, స్టిల్ ద ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ will be valid. So before moving on to the next article, I would like to bring your notice to the mega mock test series launched by Krishna S. L'Oreals. So links are in the description. ఒకసారి చెక్ చేయండి. I don't want to tell more about it. If you are seriously preparing, do check. Article 72, power of president to grant pardons etc. and to suspend, remit or commute sentences in certain cases.
సో ఆర్టికల్ 72 ప్రకారము ప్రెసిడెంట్కి కొన్ని పవర్స్ ఉన్నాయి. ప్రెసిడెంట్ షెల్ హ్యావ్ ద పవర్ టు గ్రాంట్ పార్డన్స్, రిప్రైవ్స్, రిస్పైట్స్ ఆర్ రెమిషన్స్ ఆఫ్ పనిష్మెంట్ ఆర్ టు సస్పెండ్, రెమిట్ ఆర్ కమ్యూట్ ద సెంటెన్స్ ఆఫ్ ఎనీ పర్సన్ కన్విక్టెడ్ ఆఫ్ ఎనీ అఫెన్స్. సో ఒక ప్రెసిడెంట్కి ఆర్టికల్ 72 ప్రకారము కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి. ఆ అధికారాలను ఉపయోగించుకొని ప్రెసిడెంట్ ఒక ఖైదీని విడిపించవచ్చు. ఒక మరణశిక్ష విధించబడ్డ ఖైదీని విడిపించవచ్చు, లేదా మరణశిక్ష నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్కి తగ్గించవచ్చు. కొన్ని రోజులు పోస్ట్పోన్ చేయవచ్చు, కొన్ని రోజులు సస్పెండ్ చేయవచ్చు, నేచర్ ఆఫ్ పనిష్మెంట్ని తగ్గించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రిక్ట్ ఇంప్రిజన్మెంట్ నుంచి, రిగరస్ ఇంప్రిజన్మెంట్ నుంచి సింపుల్ ఇంప్రిజన్మెంట్స్కి తగ్గించవచ్చు. ఆ విధంగా ప్రెసిడెంట్కి కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి. పార్డనింగ్ పవర్ అంటాం. బేసికల్గా క్వశ్చన్ ఎలా అడుగుతారంటే పార్డనింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ ఇన్ విచ్ ఆర్టికల్? ఆర్టికల్ 72. సో పార్డనింగ్ పవర్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. పార్డనింగ్ అంటే క్షమాభిక్ష. ఒక మరణశిక్ష విధించబడిన ఖైదీని కూడా క్షమాభిక్ష పెట్టి విడిపించవచ్చు. అధికారం ఎవరికి ఉంది నాయన అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంది. ఏ కేసెస్లో అని అంటే ఇన్ ఆల్ కేసెస్ వేర్ ద పనిష్మెంట్ ఆర్ సెంటెన్స్ ఇస్ బై ఎ కోర్టు మార్షల్. కోర్టు మార్షల్ ద్వారా ఇచ్చిన పనిష్మెంట్ లేదా సెంటెన్స్ ద్వారా, లేదా ఇన్ ఆల్ కేసెస్ వేర్ ద పనిష్మెంట్ ఆర్ సెంటెన్స్ ఈస్ ఫర్ అన్ అఫెన్స్ అగైన్స్ట్ ఎనీ లా రిలేటింగ్ టు మ్యాటర్ టు విచ్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ ఎక్స్టెండ్స్. ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ ఏ అంశాలకు విస్తరించిందో ఆ అంశాలకు సంబంధించినటువంటి పనిష్మెంట్ ఆర్ సెంటెన్స్. ఇన్ ఆల్ కేసెస్ వేర్ ద సెంటెన్స్ ఈజ్ ఎ సెంటెన్స్ ఆఫ్ డెత్. సెంటెన్స్ ఆఫ్ డెత్నే మనం క్యాపిటల్ పనిష్మెంట్ అని కూడా అంటుంటాము. అంటే హ్యాంగ్ చేసేస్తారు, ఉరి తీస్తారు. సో క్యాపిటల్ పనిష్మెంట్ మీన్స్ డెత్ సెంటెన్స్ ఆఫ్ ఎ హ్యూమన్. నథింగ్ ఇన్ subclause A of class 1 shall affect the power conferred by law on any officer of the armed forces of the union to suspend, remit or commute a sentence passed by court martial. సో కోర్టు మార్షల్కి సంబంధించి సెంటెన్స్ని సస్పెండ్ చేయడానికైనా, రెమిట్, కమ్యూట్ చేయడానికైనా సరే ప్రెసిడెంట్కి హక్కు ఉంది. ఎట్ ద సేమ్ టైం ఏదైనా ఆఫీసర్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా అధికారం ఉంది అనమాట. ఇక్కడ ప్రెసిడెంట్కి ఉంది కాబట్టి వీరికి లేదు అని కాదు. నథింగ్ ఇన్ subclause C of class 1 shall affect the power to suspend, remit or commute a sentence of death exercisable by the governor of a state under any law for the time being in force. సో గవర్నర్కి కూడా ఈ పార్డనింగ్ పవర్ ఉందన్నమాట. సో గవర్నర్ కూడా చేయొచ్చు కావాలనుకుంటే. ఆర్టికల్ 73 ఎక్స్టెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్. సో మీరు ఇక్కడ గమనిస్తే టు మ్యాటర్ టు విచ్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ ఎక్స్టెండ్స్. సో యూనియన్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్ ఎంత వరకు ఉంది, ఎంత విస్తరించింది అనేది మనకి ఆర్టికల్లో క్లియర్గా ఉంది. Subject to the provisions of this constitution, the executive power of the union shall extend to the matters with respect to which parliament has power to make laws. సో 7th షెడ్యూల్లో మనకి 3 లిస్టులు ఉంటాయి. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. అయితే యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్స్ మీద ఎక్స్క్లూజివ్ పవర్ ఎవరికి ఉంది అంటే పార్లమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంది. ఓన్లీ పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఎలాన్ కెన్ మేక్ లాస్ ఆన్ ద సబ్జెక్ట్స్ మెన్షన్ ఇన్ యూనియన్ లిస్ట్. అండ్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ ఎక్స్క్లూజివ్ పవర్ to make laws on the subjects mentioned in state list. And in some cases union parliament can make laws on the subjects mentioned in state list. దానికి కొన్ని ఒక ప్రత్యేకమైన ప్రొసీజర్ ఉంది, అది మనం ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాం. కాంకరెంట్ లిస్ట్ అంటే ఏంటంటే కాంకరెంట్ లిస్ట్లో ఉన్నటువంటి అంశాల మీద స్టేట్ లెజిస్లేచర్ చట్టం చేయవచ్చు, యూనియన్ లెజిస్లేచర్ కూడా చట్టం చేయొచ్చు. బోత్ ద లెజిస్లేచర్స్ హ్యావ్ ద పవర్ టు మేక్ లాస్ ఆన్ సబ్జెక్ట్స్ మెన్షన్ ఇన్ ద కాంకరెంట్ లిస్ట్. ఒకవేళ ఏ లిస్ట్లో లేదనుకోండి, అప్పుడు కూడా యూనియన్ లెజిస్లేచర్కే పవర్ ఉంటుంది, రెసిడ్యూరీ పవర్స్ అంటాము. సో ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ ఎక్కడి వరకు విస్తరించిందంటే టు మ్యాటర్స్ విత్ రెస్పెక్ట్ టు విచ్ పార్లమెంట్ హ్యాస్ పవర్ టు మేక్ లాస్. సో పార్లమెంట్ కెన్ మేక్ లాస్ for subjects mentioned in the union list as well as concurrent list
అండ్ రెసిడ్యువరీ పవర్స్ ఉన్నాయి. అండ్ ఇన్ ఎక్సెప్షనల్ కేసెస్ స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద కూడా లాస్ చేయొచ్చు. అండ్ ఇంకా ఎక్కడెక్కడికి ఉందంటే, టు ఎక్సర్సైజ్ ఆఫ్ సచ్ రైట్స్, అథారిటీ అండ్ జ్యూరిస్డిక్షన్ యాజ్ ఎక్సర్సైజబుల్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బై వర్చ్యూ ఆఫ్ ఎనీ ట్రీటీ ఆర్ అగ్రిమెంట్ ప్రొవైడెడ్ దట్ ఎగ్జిక్యూటివ్ పవర్ రెఫర్ టు in subclause A shall not save as expressly provided in this constitution or in any law made by the parliament, extend in any state to matters with respect to which the legislature of the state also has also power to make laws. సో ఇక్కడ చూడండి, టు ద ఎక్సర్సైజ్ ఆఫ్ సచ్ రైట్స్, అథారిటీ ఆర్ జ్యూరిస్డిక్షన్, ఏదైనా ట్రీటీ అగ్రిమెంట్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్సర్సైజ్ చేయగలిగిన రైట్స్ కానీ చూపించగలిగిన అధికారం పరిధి అదంతా కూడా యూనియన్ ఎగ్జిక్యూటివ్ పవర్ విస్తరించిందనమాట. కాకపోతే ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు చూడండి, ప్రొవైడెడ్ దట్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ రెఫర్ టు ఇన్ సబ్ క్లాస్ ఏ, ఇది షెల్ నాట్ save as expressly provided in this constitution or in any law made by the parliament, extend in any state to matters సో ఈ పవర్ అనేది స్టేట్ లిస్ట్కి వెళ్ళదు, బట్ ఎక్స్ప్రెస్గా ప్రొవైడ్ చేస్తే తప్ప. ఓకే, ద పవర్ ఆఫ్ ద యూనియన్ ఎగ్జిక్యూటివ్ డస్ నాట్ ఎక్స్టెండ్ టు ద సబ్జెక్ట్స్ మెన్షన్ ఇన్ ద స్టేట్ లిస్ట్ అన్లెస్ expressly provided in the constitution or in any law made by the parliament. Next, until otherwise provided by parliament, a state and any officer or authority of a state may, notwithstanding anything in this article, continue to exercise in matters with respect to which parliament has power to make laws for that state such executive power or functions as the state or officer or authority thereof could exercise immediately before the commencement of this constitution. So what they are trying to say in class 2, ఇక్కడ చూడండి, బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఒక స్టేట్ గవర్నమెంట్కి, ఒక స్టేట్ అథారిటీకి, ఆఫీసర్కి ఏ అధికారాలు ఉన్నాయో ఆ అధికారాలు కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఉంటాయి, అన్లెస్ పార్లమెంట్ ఒక చట్టం చేసేంత వరకు ఉంటాయి అని చెప్తున్నారు. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఈజ్ నాట్ ఇన్ ఎగ్జిస్టెన్స్, లెట్స్ సే ఢిల్లీ. సో ఢిల్లీకి 1950 కంటే ముందు, కాన్స్టిట్యూషన్ అమల్లోకి రాకముందు ఫారెస్ట్ని రెగ్యులేట్ చేసే రైట్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు 1950లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వచ్చినప్పటికి కూడా ఢిల్లీ విల్ కంటిన్యూ టు ఎక్సర్సైజ్ రైట్స్ ఓవర్ ఫారెస్ట్ ఆఫ్ ఢిల్లీ. ఒకవేళ పార్లమెంట్ ఏదైనా చట్టం తెస్తే అప్పుడు పోతుందన్నమాట. అదర్వైజ్ ఢిల్లీ విల్ కంటిన్యూ, ఢిల్లీ ఆఫీసర్స్ ఆర్ అథారిటీ ఆఫ్ ద స్టేట్ విల్ కంటిన్యూ, ఇక్కడ చెప్తున్నారు, కంటిన్యూ టు ఎక్సర్సైజ్. సో దట్స్ ఆల్. Here is a quiz question. Who among the following does not participate in the election of the Vice President of India? Let us know your answer in the comment box. This is very tricky question. Don't get confused. And stay connected in the Instagram, Telegram and WhatsApp. All the links are in the description box. Don't forget to download Krishna's L'Oreal's app. And a lot of people are afraid to say what they want. That's why they don't get what they want. Madonna. It's very clear. So మీకు కావాల్సిన దానికోసం మీరు పోరాడాలి. ఎలాగోలా బ్రతకాలనుకునేవారు కొందరైతే, ఇలాగే బ్రతకాలి అనుకునేవారు కొందరు. సో మీరు ఎలా బ్రతకాలనుకుంటున్నారో మీరు ముందు ఆలోచించి, నిర్ధారించి, దాన్ని పరిశీలించి, నిపుణుల సలహా తీసుకొని అలా ముందుకు వెళ్ళడం మంచిది. ఫ్లోలో వెళ్ళిపోతే ఓకే, స్టిల్ యూ కెన్ లీడ్ ఏ లైఫ్ ఆఫ్ 100 years, బట్ దట్ ఈస్ నాట్ రియల్లీ fulfilling. That is not really fulfilling and satisfying. So I thank you so much for watching this video. I mean, doubts unte adagandi. Thank you. Have a nice day. Let's meet in the next video.